ఇక డీటెయిల్ చూస్తే వరంగల్ ఎంజీఎం క్వాజువాలిటీ ముందు దారుణం జరిగింది. 4 రోజుల పసిబిడ్డను కుక్కలు పీక్కు తిన్నాయి. అయితే ఈ పసికందును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చొచ్చాయనే వివరాలను ఎంజీఎం అధికారులు పోలీసులు సేకరిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని మార్చరీకి తరలించి పాప వివరాలపై పోలీసుల దర్యాప్తు సాగిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ముందైతే దారుణం చోటు చేసుకుంది. 4 రోజుల పసిబిడ్డనైతే కుక్కలు పీక్క తిన్న అమానవీయ ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యావని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో దారుణం జరిగింది. 4 రోజులటువంటి పసిబిడ్డను కుక్కలు పీక్కు తిన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంజీఎం లోని క్యాజువాలిటీ ముందు ఈ ఘటన జరిగింది. అయితే ఈ పసికందును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాయి అన్నటువంటి వివరాలను ఎంజీఎం అధికారులు కావచ్చు, మట్టెవాడ పోలీసులు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటగా ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి శిశువే కావచ్చు అందరూ భావించారు. కానీ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యాధికారులు ఇక్కడ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆ శిశువు కాదు, బయట నుంచి కుక్కలు తీసుకొచ్చినప్పుడు ఆ పోలీసులు కావచ్చు, ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది గమనించినట్టు తెలిసింది. అయితే ఈ రోజు ఆసుపత్రిలో సర్జరీ జరిగిన వారు కావచ్చు, డెలివరీ అయిపోయి వెళ్ళిపోయిన కావచ్చు, లేదా డెలివరీ జరిగినటువంటి వారందరి వివరాలు సేకరిస్తూ ఎవరైనా వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ పడేసి వెళ్ళారా లేదంటే బయట నుంచి కుక్కలు తీసుకొచ్చేటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చెందినటువంటి పాప కాకపోవడంతో ఆ పాప గురించి ఎవరు పేరెంట్స్ కావచ్చు, పాపకు సంబంధించిన వారు ఎవరు రాకపోవడంతో కుక్కలు బయట నుంచి తీసుకొచ్చాయని అందరూ భావిస్తున్నారు. ఈ పసికందు శవాన్ని బయట నుంచి తీసుకొచ్చాయా లేక ఎవరైనా చనిపోయిన పసికందు బాడీని ఎంజీఎం పరిసరాల్లో వదిలేశారంటూ కూడా పోలీసులు కావచ్చు, మట్టెవాడకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు, ఎంజీఎం సంబంధించిన అధికారులు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు పసికందు మృతదేహాన్ని మార్చరీకి పోలీసులు తరలించారు. ఎవరి పాప అని కూడా పోలీసులు పూర్తిగా ఆరాధిస్తూ ఇటు డెలివరీ అయిన సంబంధించుకోవచ్చు, ఎవరైతే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారో వారందరికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ వాళ్ళతో కూడా మాట్లాడుతూ మీ పాప బాగున్నటువంటి వివరాలను సేకరించి ఎవరైనా అందులో నుంచి ఇక్కడ పడేసి లేదంటే బయట నుంచి తీసుకొచ్చారన్న ఎంజీఎం పరిసర ప్రాంతాల్లో వేశారంటూ కూడా వైద్యాధికారులు అయితే ఆరాధించిన పరిస్థితి కనబడుతుంది. ఈ పాప వివరాలపై అయితే మరి కాసేపట్లోనే లేదంటే పోలీసులు కావచ్చు, ఎంజీఎం సంబంధించిన అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలిపితే కానీ ఈ శిశువు ఎవరు, ఈ శిశువును ఎక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు, కుక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాయి, ఎప్పుడు ఏ టైంలో ఎంజీఎం ఆవరణలో పీక్క తినేటువంటి విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. యామిని, థ్యాంక్ యూ తిరుపతి.